मैं जगत्याल से हूँ। मेरे घर पे है सो एक सफदर अली कानिस्टेबल, वाजिद अली और सफदर अली के दो बेटे सादिक अली, सैफ अली। रात में 8:45 को घुस के मैं मेरे शौहर दोनों घर में थे। दोनों को घुस के मारे, मेरे को ज़्यादा मारे और मेरा ऑपरेशन भी होते था। घर में नीचे गिरा के मारे और गिरने के बाद मेरे को वॉमिटिंग हुई, थोड़ा मुंह से खून गया, बीपी पूरी लो हो गई। एडमिट करे, हॉस्पिटल में लेके जाके और आके बुरे बुरे गालियाँ दिए और बेइज्जती जैसे बातें करे। उससे मुझे मेरे दिल को बहुत ठेस पहुंची। पुलिस स्टेशन में कंप्लेंट करे। कंप्लेंट करने के बाद FIR वो कर दिए। इसके बाद हम लोगों को कुछ भी नहीं मालूम करने दिए। और 2 साल के 23 महीने में सितंबर में पुलिस स्टेशन से फ़ोन आया था, आके ऐसा कॉम्प्रोमाइज़ होते क्या बोल के। तो कॉम्प्रोमाइज़ किसका केस है, सफदर अली का क्या हुआ? तो नहीं, सफदर अली नहीं है इसमें बोल के बोले। तो उससे हम लोग बाद में मालूम करें तो सफदर अली का नाम नहीं है उसमें, खाली वाजिद अली, सादिक अली, सैफ अली का नाम है ऐसा, और पूरों के नाम दिए थे। तो बोल रहे क्या पुलिस वाले? पुलिस वालों के पास कहाँ भी गए तो कोई भी कुछ भी नहीं बोल रहे, क्या भी नहीं बात कर रहे उन लोग। टाइम दो జగిత్యాల నుంచి వచ్చాను ఇక్కడ హైదరాబాద్ హ్యూమన్ రైట్స్కి। గత 2 సంవత్సరాలన్నర 6 జూలై 2018 నాడు రాత్రి 8:45 మా ఇంట్లో 4 వ్యక్తులు చొరబడిరు। అందులో కానిస్టేబుల్ అయిన MD సఫ్దర్ అలీ, ప్రెజెంట్లీ వర్క్ కానిస్టేబుల్ మెడిపల్లి PS జగిత్యాల డిస్టిక్, PC నెంబర్ 2954। కానిస్టేబుల్ తన 2 కుమారులు సైఫ్ అలీ, సాదిక్ అలీ మరియు కానిస్టేబుల్ సఫ్దర్ అలీ వాళ్ళ అన్న అయిన MD వాజిద్ అలీ, 4 నా ఇంట్లో చొరబడి నా భార్య షాకిరా పర్వీన్కి బూతు తిట్టిర్రు, మాకు తిట్టిర్రు, కొట్టిర్రు। నా భార్యకు కొంచెం నోట్లోకి వెళ్ళి రక్తం కారింది, వామిటింగ్ అయింది, కింద పడిపోయింది, కడుపులో గుద్దిర్రు, ఛాతీలో గుద్దిర్రు, కడుపులో కాళ్ళతో తని చేతులతో ఛాతీ మీద తనిర్రు, సుర తప్పి కింద పడిపోయింది। తర్వాత నేను జగిత్యాలలో సూర్య హాస్పిటల్లో అడ్మిట్ చేశాను। అడ్మిట్ చేసి అదే రోజు రాత్రి అంటే 6 జూలై 2018 నాడు దరఖాస్తు ఇచ్చాను। ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే 7 జూలై 2018 నాడు మధ్యాహ్నం మళ్ళీ అక్కడ అప్పటి SP గారు గౌరవనీయులైన సునీల్ దత్ SP గారికి దరఖాస్తు ఇచ్చిన తర్వాత వెంటనే యాక్షన్ అయింది। యాక్షన్ అయిన తర్వాత వాళ్ళ మీద FIR ఇష్యూ అయింది। FIR ఇష్యూ అయిన తర్వాత అవుతుంది పని కావచ్చు అని చెప్పి నేను ఇట్లనే ఉన్నాను। అంతలోపాటు ఆ కానిస్టేబుల్ అయిన సఫ్దర్ అలీ PC 2954 తన అండదండలతోటి జగిత్యాల పోలీస్ స్టేషన్లో అప్పుడు పనిచేస్తున్న P అల్తాఫ్ ఖాన్ అని SI చాలా మమ్మల్ని ఇబ్బంది పెట్టినాడు। ఎన్నిసార్లు పోయి అడిగినా కానీ మమ్మల్ని కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వలేదు, మాతో కరెక్ట్ సహకరించలేదు। తర్వాత మాకు 2 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఈ 2020 సెప్టెంబర్ నెలలో 2 సార్లు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది, లోక్ అదాలత్ నడుతుంది, మీరు కేసు కాంప్రమైజ్ అవుతుంది। ఏం కేసు అని అడిగే వరకు ఇట్లా కేసు నెంబర్ కేసు ఉన్నది, అలా 4 ఉన్నట్టు 4 వ్యక్తులు లేరు, 3 అనే వరకు మేము చాలా అవస్థలు పడ్డాం। తర్వాత కోర్టుకు పోయి సంప్రదించి కోర్టు నుంచి దాఖలు చేసి వకాలత్నామా దరఖాస్తు డాక్యుమెంట్ తీసుకున్న తర్వాత అందులో దాదాపు ఒక 7 మందిని దొంగ సాక్షులు పెట్టిపించే స్టేట్మెంట్, అందులో 2 వాళ్ళ అల్లుళ్ళు ఉన్నారు। ఎవరు అల్లుళ్ళు అంటే సఫ్దర్ అలీ కానిస్టేబుల్ అల్లులు మరియు వాళ్ళ అన్న కొడుకు, వీళ్ళందరూ కలిసి వాళ్ళ దోస్తులను పట్టుకొని దొంగ తప్పుడు సమాచారం ఇచ్చి కేసును మొత్తం తారుమారు చేసి అది చేసిరు। మరి నాకు ఇంకో విషయం పోలీస్ స్టేషన్లో నేను అడిగాను, ఒక మగవారు లేడీస్కి కొడితే ఏం సెక్షన్లు అవుతాయి, మీరు ఏం సెక్షన్లు పెట్టారంటే వాళ్ళు దానికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు। మళ్ళీ దాని తర్వాత నేను ఇదే పోయిన నెల అక్టోబర్లో మన గౌరవనీయులైన ఉన్నత అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్కి అందరికీ నేను దరఖాస్తు మొరపెట్టుకున్నాను బై పోస్ట్ ద్వారా, కానీ ఎలాంటి సమాచారం అందలేదు। నేను అందరినీ దయచేసి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను, తగు కఠినమైన చర్య తీసుకొని ఆ కానిస్టేబుల్ సఫ్దర్ అలీ పైన సస్పెండ్ చేయాలని నేను ఆశిస్తున్నాను। మరియు నేను ఇక్కడ నాకు అక్కడ న్యాయం దొరకని ఎడల హైదరాబాద్ పట్టణానికి వచ్చి హ్యూమన్ రైట్స్ ఆఫీస్కి వచ్చి నేను ఇవాళ అనగా 16 నవంబర్ 2020 రోజున దరఖాస్తు ఇచ్చాను।
కావున నన్ను న్యాయం చేపించాలని ఇప్పించాలని కోరుతున్నాను. ఇట్లు మొహమ్మద్ ఇక్రామ్. మరి ఏంటిదంటే మనసులో పాత పగలు పెట్టుకోవాలని చెప్పి అలా ఛార్జ్షీట్లో పెట్టినాడు. రెండవది ఏంటంటే మాకు అలాంటిది ఏం పాత పగలు అనేది ఏం లేదు. ఏంటంటే నా భార్య